కొన్నిసార్లు రిటాలియేషన్ అనేది మనలో ఉంటుంది, మర్చిపోం కొన్ని విషయాలు. ఎవరైనా మనకి కీడు చేస్తే, తప్పుగా మాట్లాడితే ఉండే టైం ఉంటుంది, నాకు కూడా టైం వస్తుంది కదా, ఆ టైంలో వారి సంగతి ఏంటో తెలుస్తాను, వారి జీవితాలు ఏంటో నేను కూడా చూస్తాను అని కనీసం మనం వాళ్ళకి కీడు చేయకపోయినా వాళ్ళకి ఏదో విధంలో కీడు జరిగితే ఆనందిస్తాం మనం. ఎందుకంటే వాళ్ళు నన్ను అలా అన్నారు కాబట్టి ఇలా జరిగిందని చెప్పి కొన్ని రకాలైన ఆనందపు భావాలు మనలో వస్తూ ఉంటాయి. కానీ హన్నాలో ఎప్పుడు కూడా అలాంటి రిటాలియేషన్ మనం చూడలేదు. దేవుని గట్టిగా పట్టుకుంది, ప్రభువా ఇట్స్ ఎ మ్యాటర్ బిట్వీన్ యూ అండ్ మీ, ఇది నీకు నాకు మధ్య ఉన్న పరిస్థితి, నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని మహాబలాన్ని పొందుకుందని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనం కూడా అడగాల్సింది ఇదే, ప్రభువా నా చుట్టూ ఎన్నో ప్రతికూలతలు ఉండొచ్చు, శారీరకంగా నాకు కొన్ని బలహీనతలు ఉండొచ్చు, నా కుటుంబంలో కొన్ని సవాళ్ళు నాకు ఉండొచ్చు, సిబ్లింగ్స్ ద్వారా కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, లేదా అత్తమామల ద్వారా కావచ్చు, భర్త తరపున బంధువుల నుండి కావచ్చు, లేదా నేను బాగా ప్రేమించే వ్యక్తుల నుండే కావచ్చు, బాగా స్నేహించే వ్యక్తుల నుండే కావచ్చు, కొన్ని రకాల సవాళ్ళు నాకు ఎదుర్కొన్నప్పుడు వాటి నుండి బయటపడగలిగే సామర్థ్యం నీ కృపాసింహాసనం నాకు ఇవ్వండి ప్రభు అని వినమ్రతతో ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారందరికీ తన బలాన్ని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. తన బలాన్ని వారికి ఏం చేస్తున్నాడు? దయచేయబోతున్నాడు.